జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వే రిపోర్ట్లను చూసి కాంగ్రెస్ పార్టీ ఆగమాగమవుతుంది అని అనిపిస్తుంది. మీరు వీడియోలోకి పోయే ముందు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికలలో సీఎం ఇన్ని రోజులు ప్రచారం చేసుడే ఒక వింత. ఇప్పటివరకు మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసి ఉండం. ఒక రాష్ట్రంలో ఒక చిన్న ఉప ఎన్నిక జరిగితే దానికోసం 6-7 రోజులు ఒక సీఎం రోడ్ షోలు చేసుడు, దాంతోపాటు ఇక వాళ్ళ మంత్రివర్గము వాళ్ళు వీళ్ళు అంతా కలిసి చేసుడు. అయితే ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు అన్నీ చూసి వాళ్ళు ఆగమవుతున్నారు అనిపిస్తుంది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దగ్గర 6-7 సర్వేలు బయటకు వచ్చినాయి. కేకే సర్వే అని ఒకటి బయటకు వచ్చింది, చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఓన్లీ ముస్లింలకి సంబంధించి మైనారిటీ ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇంకొక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. 1-2 సైదులు లాంటి సర్వే ఒకటి వచ్చింది. మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పినటువంటి సర్వే ఏదీ లేదు. ఇందులో 6-7 సర్వే రిపోర్ట్లు బయటకు వచ్చి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. అంటే పర్సంటేజ్ ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఉండబోతుంది, అంటే ఎంత శాతం పోలింగ్ దాంట్లో ఓట్ల పర్సంటేజ్ ఎంత ఉండబోతుంది అనే దాని మీద ఒక్కొక్కరు ఇచ్చిన సర్వే రిపోర్ట్లకి తేడాలు ఉండొచ్చేమో, కానీ అందరూ అల్టిమేట్గా చెప్పింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది జూబ్లీహిల్స్లా అనేది. కారుదే జోరు అనేది ప్రతి ఒక్క సర్వే రిపోర్ట్ చెప్తుంది. సర్వేలు చేసినటువంటి ఏజెన్సీలన్నీ అక్కడ ఇంకా చాలా ఇష్యూస్ మీద సర్వేలు చేసినప్పుడు, ప్రభుత్వ పాలన గురించి కూడా సర్వే చేసినప్పుడు చాలా చెత్తగా ఉంది పాలన అనేదే ప్రతి ఒక్కరికి ఆ సర్వే రిపోర్ట్లలో వచ్చింది. ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ చూసిన తర్వాతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆగమయ్యి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లకు దిగజారి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మిగతా మంత్రులు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, డైవర్షన్ పాలిటిక్స్కి మళ్ళా ఒకసారి తెరలేపిర్రు అనే చర్చ తెలంగాణలో జరుగుతుంది. సర్వే రిపోర్ట్లు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఆ విషయం మనకి అర్థమవుతుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చాలా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎంపీ ఎన్నికలలో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలలో కావచ్చు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే హైకమాండ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు. సర్వే రిపోర్ట్ల ఫలితమే సీఎం రేవంత్ రెడ్డి 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్న మాటలు అనే చర్చ కూడా ఉంది. 2-3 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసినాం. జూబ్లీహిల్స్లో వాళ్ళకు ఓటేయకపోతేనైతే సన్న బియ్యం రద్దు అవుతాయి, ఫ్రీ బస్సు రద్దు అవుతుంది, కరెంటు రద్దు అవుతుంది అన్న లెక్క మాట్లాడిండు. నిన్న చెత్త మీద మాట్లాడిన మాటలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనము అని అంటున్నారు. సో ఇట్లా మాట్లాడుతున్న మాటలన్నీ ఎందుకోసం మాట్లాడుతున్నారు అంటే సర్వే రిపోర్టులను చూసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అనేక మంది చేసినటువంటి సర్వే రిపోర్టులన్నీ చూసి వాళ్ళు ఇష్టం వచ్చినలాగా మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ సర్వే రిపోర్ట్లు చేయించుతున్న సర్వేలే కాక కాంగ్రెస్ పార్టీ స్వతహాగా కూడా సర్వేలు చేయించుకుంటుంది. వాళ్ళ పార్టీ కూడా సర్వేలు చేయించుకుంటుంది కదా. సీఎం గారు కూడా సర్వేలు చేయించుతారు, పార్టీగా సర్వేలు చేయించుతారు, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ సర్వే చేయించుకుంటాడు. ఎందుకు, ఎట్లా ఉంది, ఎక్కడ ఎంత ఉంది, మార్జిన్ ఎంత ఉంది, ఇంకెక్కడ ఎక్కువ పని చేయాలి, ఎక్కడ ఏ ఇష్యూస్ని తీసుకోవాలి అనే దాని మీద సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. సహజంగా ఏ పార్టీలు అయినా సరే ఎన్నికలకు పోతున్నప్పుడు ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత, క్యాండిడేట్లు అనౌన్స్ అయిన తర్వాత ఇది ప్రతి పార్టీకి కూడా ఉండే రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా ఉంటుంది. ప్రతి పార్టీలు సర్వేలు చేయించుకుంటాయి. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయించుకుంటున్నటువంటి ఇంటర్నల్ సర్వేలో, ప్రభుత్వం చేయించుతున్న సర్వేలో, క్యాండిడేట్ చేయించుకుంటున్న సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అన్ని సర్వే రిపోర్ట్లలో వస్తుందట. దాంతో ఆగమయ్యి ఇష్టం వచ్చిన లెక్క మాట్లాడడం చేస్తున్నారు వీళ్ళు. ఇక ఒక రకమైన భాషకి దిగజారి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ముస్లింలకి సంబంధించిన ఇష్యూ మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడమైనా, లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద మాట్లాడిన మాటలైనా అందులో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ఆయన ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తున్నటువంటి మాటలుగానే ఇవి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలను జనం ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితులలో లేరు. జనం కూడా ఏంది అసలు ఈ మాటలు, ఇట్లా సీఎంగా ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడతారా అనే పరిస్థితి వచ్చింది. సో
ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే, ఓ దిక్కు మంత్రులు ప్రచారంకి పోయినప్పుడు మంత్రులను అడ్డుకుంటున్నారు, ఎక్కడికక్కడ క్యాండిడేట్ పోతే క్యాండిడేట్ని అడ్డుకుంటున్నారు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మా దగ్గరికి వచ్చిర్రు, మళ్ళీ ఇంక ఎన్నికల వరకు మా దగ్గరికి రారు, అసలు ఏం చేసిర్రు, ఎందుకోసం ఓట్లు వేయాలి అని అడుగుతున్నారు కదా. సో వీటన్నింటి ఫలితమే సర్వేలలో వస్తున్నటువంటి రిపోర్ట్లను చూసి ఆగమైతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో అది ఈ సర్వే రిపోర్ట్లు అన్నింటినీ చూసిన తర్వాత వాళ్ళు ఆగమై మాట్లాడుతున్న భాషే ఇది అని తెలంగాణలో ఉన్న మేధావులు మాట్లాడుకుంటున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సీఎం గారు మాట్లాడుతుందైనా వేరే ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా వాళ్ళకి సర్వేలలో వస్తున్న షాక్ని చూసి, జనాలు ఇవ్వబోతున్న షాక్ని చూసి ఆగమై మాట్లాడుతున్నారు ఈ నాయకులందరూ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.